మనము ఈరోజు ఈ వీడియోలో కొన్ని పదార్థాలు తినడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు హెల్త్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. హెల్తీగా ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరము. పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలా ఖర్జూరం తినడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకున్నాం. ఖర్జూర పండు తినడం వల్ల తక్షణ శక్తి వస్తుంది శరీరానికి, అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, ఎముకలు దృఢంగా అవుతాయి, అలాగే దీంట్లో ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది, అలాగే గొంతు నొప్పి, జలుబు, అలాగే మంట లాంటి ప్రాబ్లం పోవాలంటే ఖర్జూరాన్ని గుజ్జులా చేసుకొని తినడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ పోతాయి. జీర్ణక్రియ రేటు మెరుగుపడుతుంది, అలాగే దీంట్లో ఉన్న ఫైబరు వెయిట్ లాస్కు పనిచేస్తుంది. కాబట్టి డైలీ 2-3 ఖర్జూరాలు తినడం వల్ల చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి ఇవి డైలీ తినడానికి ట్రై చేయండి, హెల్తీగా ఉంటారు. కొబ్బరి పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కొబ్బరి పాలు తాగడం వల్ల మన స్కిన్కి తేమను అందిస్తుంది, స్కిన్ మీద ఉన్న మృత కణాలను తొలగిస్తుంది, స్కిన్ గ్లోగా చేస్తుంది, శరీరంలోని కొవ్వును కరిగించి మనం వెయిట్ లాస్కు ఉపయోగపడుతుంది, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ఈ పాలు తాగడం వల్ల కొబ్బరి పాలను వారంలో 2-3 సార్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు, అలాగే మీరు హెల్తీగా ఉండడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వారంలో 2-3 సార్లు తాగడానికి ట్రై చేయండి. మీరు చాలా చాలా హెల్తీగా ఉంటారు, అలాగే హ్యాపీగా కూడా ఉంటారు. మార్నింగ్ లేచిన కాంచెల్లి ఎప్పుడు ఎక్కువగా నీళ్లు తాగాలి అని అన్నప్పుడు మనము లేచిన పడగడుపునే 1 లీటర్ వాటర్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అందులో మీరు గోరువెచ్చని వాటర్ తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అలాగే మీరు ఒకటేసారి తాగలేమనుకునే వాళ్ళు టైం తీసుకొని కొంచెం కొంచెంగా తాగండి వాటర్ని. అలా తాగడం వల్ల మీ శరీరం అనేది ఫ్రెష్గా తయారవుతుంది, ఏ వ్యర్థాలు లేకుండా తయారవుతుంది. మీ డేలో మీరు మధ్యాహ్నం వరకు ఎక్కువగా తాగండి. సాయంకాలం 5 గంటల నుంచి తక్కువగా వాటర్ తాగడం వల్ల మీకు శరీరం అనేది అన్ని విషయాలకు సహకరిస్తుంది, మీరు హెల్తీగా ఉంటారు. అలాగే పదే మూత్రం వచ్చిన వాళ్ళు 5 గంటల నుంచి తక్కువగా నీళ్లు తాగడం వల్ల ఈ ప్రాబ్లం కూడా పోతుంది. కాబట్టి డే మొత్తంలో మీరు మధ్యాహ్నం వరకు ఎక్కువగా నీళ్లు తాగడానికి ట్రై చూశారు కదా. కొబ్బరి పాలు తాగడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు, అలాగే ఖర్జూరం వల్ల మనం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, వాటర్ ఎలా తాగాలనే ప్రయోజనాలు మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో చెప్పినట్టు మీరు చేయడం వల్ల చాలా చాలా హెల్తీగా ఉంటారు, అలాగే చాలా స్ట్రాంగ్గా కూడా తయారవుతారు. కాబట్టి డైలీ ఈ విధంగా చేయండి, మీరు హెల్తీగా ఉంటారు. అలాగే ఈ వీడియోని మీ బంధువులకైనా మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా తిని హెల్తీగా ఉంటారు. కాబట్టి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో, మంచి హెల్త్ టిప్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.